అండ్ ఫస్ట్ మీ అందరికీ కూడా వెల్కమ్ టు సైమా 2022 అండి. థ్యాంక్ యూ. అలాగే అంటే జనరల్గా మనకి హైదరాబాదు, అబుదాబి, దుబాయ్, తర్వాత సింగపూర్ ఇలాగా జరుగుతున్నది. సో ఫస్ట్ టైము కర్ణాటక బెంగళూరులో, అది బెంగళూరు ప్యాలెస్లో షూటింగ్లు చేశాం, కానీ అవార్డు తీసుకోవడం ఇదే మొట్టమొదటిసారి. అంటే నేను తీసుకోవట్లేదు, చాలా మంది తీసుకుంటున్నారు. అయ్యో, నిజం చెప్పేశారేంటి మాకు? అంటే నేను హోస్టింగ్ దీనికి ఆయన హోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు సైమాకి ఇంకొంచెం అంటే 10 years సైమా సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి, అలాగే మన 90 సంవత్సరాల సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి అలీ గారు స్పెషల్ గా హోస్ట్ చేస్తున్నారు. సార్ ఇంకా అసలు మామూలుగా ఉండదు, లోపల రచ్చ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో వెళ్ళిన తర్వాతకేం తెలియదు. యాక్చువల్లీ రచ్చ ఇంత ఉంటే ఆయన అడుగు పెడితే ఇంకా డబుల్ ట్రిపుల్ అవుద్ది. అలాగే సుబేదా గారు, సో చెప్పండి, హౌ ఇస్ ఇట్ కమింగ్ టు సైమా అలాంగ్ విత్ యువర్ హ్యాండ్సమ్ హస్బెండ్? అండ్ దిస్ ఇయర్ ఇస్ సో స్పెషల్ బికాజ్ ఈవిడకు కూడా కెమెరా బాగా అలవాటు అయిపోయింది. సో చెప్పండి. నేను సైమాని ఎప్పుడు మిస్ చేయలేదు. ప్రతి ఇయర్ దుబాయ్, అబుదాబి, సింగపూర్, మలేషియా అన్నీ మా వారితోటి చెక్కేశాను. ఇప్పుడు బెంగళూరు. ఇలా సైమాకి రెడ్ కార్పెట్ మీద నడవటం మా వారి వల్ల దక్కిన నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Congratulations. Thank you so much. Wish you all the best. And Thank you. feel extremely how proud are you? Daddy, mummy to itla Saimaki. I'm actually very proud of my dad and mom. It's a really great event coming here, and Saima is also blessed to have my parents here. Thank you. Thank you so much. హలో సార్, వెల్కమ్ టు సైమా 2022. సో ఎలా అనిపిస్తుంది? దట్టు నామినేట్ అయ్యారు అండ్ యు ఆర్ టేకింగ్ ద అవార్డ్ అని తెలిసింది మాకు. ఏమో నాకైతే తెలీదు, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు నామినేట్ అవడం అన్నదే చాలా గొప్ప విషయం. అండ్ దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్ ఇన్ మై లైఫ్. వస్తే అట్లీస్ట్ నామినేట్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. నాందితో ఒక ఏమంటారు, ఒక తెలియని ఒక అనుభూతిని క్రియేట్ చేశారు మా అందరికి. సో ఎలా అనిపిస్తుంది ఈ సినిమాకి స్పెషల్ గా తీసుకోవడం? యా, నాంది ఫస్ట్ నుంచి కొంచెం స్పెషల్ మూవీ అనిపించింది మేము చేసినప్పుడు కూడా. లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ ది ఆల్ ద ద హోల్ టీమ్ యాక్చువల్లీ ఈ సక్సెస్ అవడానికి. క్వశ్చన్స్ ఇవ్వండి. అంతా అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు. కాదు ఈ అవార్డ్స్ కూడా నామినేట్ అవుతూ ఉండడం చాలా హ్యాపీ. అండ్ దిస్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ 90 years ఆఫ్ సినిమా అండ్ సైమా 10th year సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో దీని గురించి ఏం చెప్తారు? సైమా హస్ బీన్ ఆల్వేస్ మై ఫేవరెట్ యాక్చువల్గా. నేను సైమా 1 కాడి నుంచి 9 వరకు ఐ బీన్ ఫాలోయింగ్. ఎప్పుడు చూస్తాను. లాస్ట్ టైం హైదరాబాద్ లో సైమా 9 ఐ వాజ్ దేర్. సో 10th లో ఇక్కడ ఉండడం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దట్ వాట్ రిలాక్సెస్ యువర్ బిజీ hectic day. అంటే సైమా లాంటి ఉండాలి కూడా. అండ్ దట్ దే హ్యావ్ దిస్ కేటగిరీస్ లైక్ డెబ్యూటెంట్ డైరెక్టర్, డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ అండ్ డెబ్యూటెంట్ హీరో అండ్ యాక్ట్రెస్ ఉన్నాయి కదా. ఈ కేటగిరీస్ యాక్చువల్లీ వేరే అవార్డ్స్ లో లేవు. ఫిల్మ్ ఫేర్ ఆర్ ఈవెన్ నేషనల్ అవార్డ్స్ లో కూడా లేవు. సో ఇది ఏదో నాకు అనిపిస్తుంది, దీంట్లో అవార్డు వస్తే మాత్రం డెఫినెట్ గా నా గురించే పెట్టారు ఈ కేటగిరీ. థ్యాంక్ యూ సో మచ్ సైమా ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.